అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, డోంట్ వరీ నెమలి, ఎక్కువగా ఆలోచించకు. ఇప్పుడు ఈ క్షణం నువ్వు సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. ముందు ముందు ఆ సంతోషం నీకు దక్కకపోవచ్చు కదా. తార అయోమయంగా అతని వైపు చూసింది. అంటే నా ఉద్దేశం, జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు కదా. ఒడిదుడుకులు అనేవి సహజం. అందుకే అలా అన్నాను. సరే, లేట్ అవుతుంది, లోపలికి వెళ్ళు. తను సరే అని తలూపి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత తనకి బాయ్ చెప్పి బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు సూర్య. ల్యాబ్లో శవాన్ని చూపిస్తూ వివరిస్తున్నాడు ప్రొఫెసర్. తార చాలా కష్టంగా నిలబడింది అక్కడ. నిజానికి రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి తనకి. పక్క వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకుంటేనే భయపడి కళ్ళు మూసుకుంటుంది. చాలాసేపు ఉగ్గబట్టి ఇక ఉండలేక బయటికి పరిగెత్తింది. అందరూ తన వైపు చూస్తున్నారు. బయటికి వచ్చి వామిటింగ్ చేసుకునేసరికి చిత్ర వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చింది. వాటర్ తాగి రిలాక్స్గా అక్కడే బెంచ్ మీద కూలబడింది. ఆర్ యూ ఓకే తారా అంటూ దగ్గరికి వచ్చారు ప్రొఫెసర్. ఓకే సార్ అంటూ తలూపింది తను. నీకు చాలాసార్లు చెప్పాను, ఇవన్నీ నువ్వు అలవాటు చేసుకోవాలి అని. ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయావు, మరోసారి వామిటింగ్స్ చేసుకుంటావు. నీకు ఇవన్నీ అంటే అంత వెగటుగా ఉన్నప్పుడు మెడిసిన్ ఎందుకు జాయిన్ అయ్యావు? సారీ సార్, దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ ఇలా జరిగిందో అస్సలు టాలరేట్ చేయను, అండర్స్టాండ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన. తారా డల్గా కూర్చునేసరికి తన స్నేహితులు తన పక్కకి చేరారు. ఇట్స్ ఓకే తారా, అయినా ఆయన చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉందిగా. బ్లడ్ చూస్తే బెదిరిపోతావు, ఇలా అయితే రేపు పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేయగలవో చెప్పు. ఏమోనే, ఈ భయంతోనే నేను మెడిసిన్ చేయనని చెప్పాను. మా అక్క ఊరుకోలేదు, నన్ను మెడిసిన్లో జాయిన్ చేయాల్సిందే అని గోల చేసింది. మొదట మా నాన్న కూడా ఒప్పుకోలేదు, తర్వాత ఆయనకి ఏమైందో తెలీదు. నువ్వు జాయిన్ అవ్వాల్సిందే అంటూ నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సర్లే, నాకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుందని ఉండిపోయా. కానీ ఈ శవాలు ట్రీట్మెంట్లు అంటే నా వల్ల కాదే. అంటే నువ్వు చదవడానికి రాలేదు, ఫ్రీడమ్ కోసం వచ్చావు, అంతే కదా? అంటూ కళ్ళు చిట్లించింది తార. సరిపోయింది, ఫ్రీడమ్ కోసం గాంధీ గారి కంటే ఎక్కువ కష్టపడుతుంది పాప అని చిత్ర అనేసరికి అందరూ నవ్వుతారు. తార మూతి ముడుచుకొని చూస్తుంది. అప్పుడే తన మొబైల్ రింగ్ అవ్వటంతో పాకెట్లో నుంచి ఫోన్ తీసి చూసింది. సూర్య నంబర్ కనిపించేసరికి తన మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతుంటే అందరూ వింతగా చూస్తున్నారు. తార అవేమీ పట్టించుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేస్తూ పక్కకి వెళ్ళిపోయింది. ఫ్రీడమ్ అంటే ఇదేనేమో, ఇది ఒట్టి పిచ్చిదే, వాడిని అంత ఈజీగా నమ్మేస్తుందో చూడండి. ఏమోని, నాకైతే వాడు కరెక్ట్గా అనిపించడం లేదు. తారా ఫ్యామిలీ గురించి మనకే పూర్తిగా తెలీదు. వాళ్ళ బాబాయ్ పోలీస్ కమిషనర్ల విషయం కూడా తారా ఏదో మాటల సందర్భంలో చెప్పింది. కానీ వీడికి ఆయన కమిషనర్ అని తెలుసు. ఆయనకి పెళ్ళి కాలేదు అన్న విషయం కూడా తెలుసు. మనకు కూడా తెలియనివన్నీ వీడికిలా తెలుసా అంటావు? ఉందిగా మన తింగర్బుజ్జి, ఏదో మాటల సందర్భంలో చెప్పేస్తుంటుందిలే. అలా కూడా జరిగే అవకాశం ఉంది. అసలే వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇది విని లవ్ చేస్తే మరో సమస్య వచ్చి పడుతుంది. దీనికి విషయం అర్థం కావటం లేదేంటి? ఏం చెప్తాం, కోరి కోరి సమస్యలు తెచ్చుకుంటుంది. వీళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే తారా నవ్వుకుంటూ దగ్గరికి వచ్చింది. సూర్య ఫోన్ చేశాడు. ఎలాగో ల్యాబ్ అయిపోయింది కదా, నేను వెళ్తాను, నా బ్యాగ్ రూమ్లోకి తీసుకువెళ్ళిపోండి అంటూ బ్యాగ్ వాళ్ళ చేతిలో పెట్టేసి బయటకి పరుగు తీసింది. వాళ్ళంతా ఒకరి మొహ చూసుకుంటూ కన్ఫర్మ్ పడిపోయింది అని నవ్వుకున్నారు. తను గేట్ దగ్గరికి వచ్చేసరికి సూర్య బైక్ అనుకుని నిలబడి కనిపించాడు. సంతోషంగా దగ్గరికి వచ్చింది తను. తనని చూస్తూ క్లాస్ అయిపోయిందా అని అడిగాడు. లేదు, ల్యాబ్ అయిపోయింది, ఇంకో అరగంట థియరీ క్లాస్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ దగ్గర నోట్ చేసుకుంటాలే. ఆర్ యు షూర్? సరే పద అంటూ బైక్ తీశాడు. బైక్ ఎత్తుగా ఉండేసరికి అయోమయంగా చూసింది తార. ఏంటి చూస్తున్నావు, ఎక్కు. ఎలా ఎక్కేది, ఇంత హైట్గా ఉంది. బైక్ ఎప్పుడు ఎక్కలేదా? ఎక్కడికైనా వెళ్ళాలంటే కారులోనే తీసుకువెళ్ళేవారు. సరే, నా చేతిని పట్టుకొని దాని మీద కాలు పెట్టి పైకెక్కు. అంత ఈజీగా చెప్పేశావేంటి అంటూనే అతను చెప్పినట్టే అతని చేతిని పట్టుకొని మెల్లిగా ఎక్కి ఒక సైడ్కి కూర్చుంది. ఏయ్, అలా కూర్చుంటే పడతావు, 2 సైడ్స్ కూర్చో. నాకు ఇలాగే బాగుంది. సూర్య బైక్ దిగి సైడ్ స్టాండ్ వేసేసరికి జారి పడబోతూ సూర్యని పట్టుకుంది. ఇప్పుడు అర్థమైందా? ఇలా కూర్చుంటే ఏ యూటర్న్ తీసుకునే దగ్గర జారి పడతావు, అందుకే చెప్పేది. నాకు ఎక్కడం రాదు, నేను ఆటోలో వస్తాలే, నువ్వు బైక్ మీద ఫాలో అవ్వు. సూర్య పళ్ళు బిగిస్తూ తన వైపు చూస్తూ తనని ఏమన్నా లాభం లేదని అర్థమై బైక్ సెంటర్ స్టాండ్ వేసి తన్నెత్తుకొని పైన కూర్చోబెట్టాడు.
కళ్ళప్పగిచ్చి చూస్తుంది తార. ఆ వెంటనే స్టాండ్ తీసి అతను బైక్ మీద కూర్చుని రైమని ముందుకు పోయేసరికి ఆ స్పీడ్కి తన గుండెలు అదురుతుంటే భయంతో సూర్యని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. అద్దంలో తనను చూసి నవ్వుతూ, ఓయ్, అలా కళ్ళు మూసుకుంటే ఎలా? కళ్ళు తెరిచి చూస్తేనే కదా ప్రపంచం అందంగా కనిపించేది. అందంగా కనిపించడమేమో గాని కళ్ళు తెరిచానంటే నా కళ్ళు తిరుగుతాయి. అయినా అంత స్పీడేంటి బాబు? నాకు భయమేస్తుంది, తగ్గించు. ఇది కూడా ఒక స్పీడేనా? నువ్వు భయపడతావని నెమ్మదిగా నడుపుతున్నా. లేదంటే బైక్ గాల్లో నడిపేవాడివా? నాకు కడుపులో తిప్పుతుంది. ప్లీజ్ స్పీడ్ తగ్గించు. రిలాక్స్ తారా, నేనున్నాను కదా. కళ్ళు తెరు. నా వల్ల కాదు. తెరవమంటుంటే. నా వల్ల కాదని చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవలేదనుకో, స్పీడ్ ఇంకా పెంచుతాను అని సూర్య అనేసరికి కంగారుగా కళ్ళు తెరిచింది. అతను వెళుతున్న స్పీడ్కి నిజంగానే కళ్ళు బయర్లు కమ్ముతుంటే వెంటనే మూసేసింది తార. సూర్య బైక్ ఆపి కిందకి దిగాడు. ఏమైంది? ఇక్కడ ఆపావేంటి? వెనుక కూర్చుంటే పడిపోతామని భయపడుతున్నావు కదా, అందుకే ముందు కూర్చో. నేను వెనుకే నీకు సపోర్ట్గా ఉంటాను. నాకు డ్రైవింగ్ రాదు కదా, ఇప్పుడు నేను నేర్పిస్తాను కదా అంటూ తనని ముందుకి జరిపి వెనుకే తనని ఆనుకొని కూర్చున్నాడు సూర్య. అతను అలా అంటుకొని కూర్చోవటంతో తన గుండె వేగం పెరిగింది. స్తబ్దుగా ఉండిపోయింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే తన చేతుల్ని పట్టుకొని బైక్ స్టార్ట్ చేశాడు. ఉలిక్కిపడి ముందుకు చూసిన తను భయంతో కళ్ళు మూసుకుంది. ఏయ్, ఎందుకు కళ్ళు మూసుకున్నావు? నేనున్నాను కదా. నాకు భయమేస్తుంది. సూర్య తన భుజం మీద వాలి జుట్టును వెనక్కి నెడుతూ, ఏం కాదు నెమలి అంటూ చెవి దగ్గర మధురంగా చెప్పేసరికి తల పక్కకి తిప్పి అతని వైపు చూసింది. రిలాక్స్, నేను పట్టుకున్నాను కదా, పడిపో, భయపడకుండా ముందుకు చూడు. అతని మాటల మహత్యమో లేక అతని చూపుల ద్వారా ధైర్యాన్ని అందించాడో తెలీదు కానీ మంత్రం వేసినట్టుగా సరే అని తలూపి ముందుకు చూసింది. కారులో కూర్చొని చూసేదానికి బైక్ మీద కూర్చొని చూసేదానికి చాలా తేడా కనిపించింది తనకి. పక్కన వెళ్తున్న వెహికల్స్, రోడ్డు పక్కగా తనని దాటి వెళ్తున్న చెట్లు, ఎదురుగా దూసుకు వస్తున్న గాలి తనకి సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తుంటే తన భయాన్ని వదిలి సంతోషంగా చుట్టూ చూస్తుంది. ఎలా ఉంది అని సూర్య అడిగేసరికి సూపర్ అని గట్టిగా అరుస్తుంది. అంతలోనే పెద్ద శబ్దం. బైక్తో పాటు ఇద్దరు ఎగిరి దూరంగా పడ్డారు. తార దొర్లుతూ వెళ్లటంతో ఒక రాయికి తలకు ఢీకొట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది. సూర్య పైకి లేచి కంగారుగా తార దగ్గరికి పరిగెత్తాడు. తన నుదుటి మీద రక్తాన్ని చేతితో తడుముతూ తనని ఒడిలోకి తీసుకున్నాడు. వీళ్ళని గుద్దిన జీప్లో నుంచి 6 రౌడీలు దిగారు. అందులో ఒకడు దిగగానే సిగరెట్ వెలిగిస్తూ, వెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరగొట్టనరా అనేసరికి వాళ్ళంతా సూర్య దగ్గరికి వెళ్తున్నారు. స్మోక్ చేస్తూనే వాళ్ళని చూస్తున్నాడు ఆ వ్యక్తి. అంతలోనే అతని ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ లిఫ్ట్ చేశాడు. భయ్యా, ఒక సెటిల్మెంట్ పని మీద వచ్చాం. వాణ్ణేం చేయలేదు కదా? ఇంకా లేదు భయ్యా. వాడి కాళ్ళు చేతులు విరగొట్టమని ఇప్పుడే మన వాళ్ళని పంపించాను. వద్దు, వెంటనే అక్కడి నుంచి వచ్చేయండి. ఏమంటున్నావు భయ్యా? చెప్పేది విను, వాణ్ణి టచ్ చేయొద్దు. అరే, బచ్చాగాడికి అంత భయపడతావేంటి భయ్యా? రేయ్, నా మాట విని వెనక్కి రండి, లేదంటే చస్తారు అని అవతల వ్యక్తి అరిచేసరికి ఏదో ప్రమాదం ఉందని అర్థమై ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే వాళ్ళు సూర్యని టచ్ చేయడం, సూర్య వాళ్ళని ఇరగొట్టడం జరిగిపోయింది. 2 నిమిషాల్లోనే శత్రువులని మట్టి కరిపించిన సూర్య స్టామినాకి ఆశ్చర్యపోతూ అతన్నే చూస్తూ ఉండిపోయాడు ఆ వ్యక్తి. సూర్య ఆయన వైపు నడిచి వస్తుంటే గుండెలదిరాయి. పారిపోదామన్నా కాలు సహకరించక నీళ్లు నములుతూ అలానే నిలబడిపోయాడు. ఆయన దగ్గరికి వచ్చి చేతిలోని సిగరెట్ తీసుకొని గట్టిగా పీల్చి వదిలాడు. కాన్ అని సూర్య నోటి నుంచి వచ్చిన మాట అక్కడ మారుమ్రోగుతుంటే భయంతో పారిపోవాలని వెనక్కి తిరిగిన అతని కాలర్ పట్టుకుని జీప్ బ్యానెట్కి ఆనించి ఆ సిగరెట్ అతని కంటి వరకు తీసుకువచ్చాడు. ఎర్రగా మండుతున్న దానికొన ఎక్కడ తన కంటికి తాకుతుందో అన్న భయంతో, మాఫ్ కర్నా సాబ్, ఒకరు సుఫారీ ఇస్తే వచ్చాం, అంతే, మాకేం తెలీదు. అదే ఎవరు అని అడుగుతున్నా. రిషి సబ్. రిషి మెడికల్ స్టూడెంట్. అప్పుడప్పుడు ఎవరైనా బెదిరించడానికి మమ్మల్ని యూజ్ చేసుకుంటాడు, అంతే. నిజంగా మీరెవరో మాకు తెలీదు సబ్, వదిలేండి. మళ్ళీ నా కంట పడ్డారో చచ్చారే, వాళ్ళందరినీ తీసుకొని పో అంటూ అతన్ని వదిలేసరికి భయంతో అందరినీ జీపు వెనుక వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుక్షణం ఒక కారొచ్చి ఆగటంతో తారాని ఎత్తుకొని కారులో పడుకోబెట్టి అతను కారెక్కాడు. కారు అక్కడి నుంచి దూసుకుపోయింది. భరత్ అంటూ ఒక పెద్దాయన
ఆఫీస్ లోపలికి రావటంతో అతని పక్కన ఉన్న కానిస్టేబుల్స్ని బయటికి పంపించాడు భరత్. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత, ఏంటి చాచా ఇలా వచ్చావు అని అడిగాడు. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మనల్ని అటాక్ చేసింది భూపతి కాదు. ఏంటి, వాడు కాదా? మరింకెవరు చాచా? అదే తెలియడం లేదు. మన శత్రువులందరినీ భయపెట్టాం, నిఘా పెట్టాం. వాళ్ళెవరూ కాదని అర్థమైంది. ఎవరూ కాకపోతే ఎవడు వాడు? తెలీదు భరత్. నాకు తెలిసి నిన్ను చంపేంత ధైర్యం వాళ్ళెవ్వరికీ లేదు. వీడికి నువ్వెవరో తెలియకైనా అటాక్ చేసుండాలి. లేదంటే లేదు చాచా, ఆ రోజు వాడి కళ్ళని నేను చూశాను. వేటాడి చిరుతపుల్లా గర్జించాడు. ఖచ్చితంగా మన వల్ల వాడికేదో నష్టం జరిగింది. అందుకే వేటాడుతూ వింతపడ్డాడు. ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాస్ అన్నీ చెక్ చేయించాను. హీఈజ్ ఎ బ్రిలియంట్ టైగర్. ఎక్కడా ఏ కెమెరాకి చిక్కలేదు. భరత్, ఇలాంటి సమయంలో తారాన్ని అక్కడ ఉంచడం కరెక్ట్ కాదేమో. ఖచ్చితంగా మన చుట్టూ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. తారాని తీసుకొచ్చేయడం మంచిది. చాచా, తారాని అక్కడికి ఎందుకు పంపించామో మర్చిపోయావా? తనిక్కడ ఉండకూడదనే కదా ఎప్పుడూ ఊరు కూడా దాటని తనని చదువు పేతో అంత దూరం పంపించింది. అది కాదు భరత్, నాకెందుకో అంతా తేడాగా కనిపిస్తుంది. కనిపించని శత్రువుకి మనమే అవకాశం ఇస్తున్నామే అనిపిస్తుంది. తారా లోకం తెలియని పిల్ల. ఏదైనా తేడా జరిగితే? నీ భయం నాకు అర్థమవుతుంది చాచా. పెద్ద కూతురు చేసిన తప్పే చిన్న కూతురు కూడా చేస్తుందని భయపడుతున్నారు, అంతే కదా? చెప్పలేం భరత్, ఆడపిల్ల కదా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. తారా విషయంలో ఎలాంటి పొరపాటు జరిగే అవకాశం లేదు చాచా. ఎందుకంటే తారా భయస్థురాలు. ఇంట్లో పరిస్థితులు తనకి తెలుసు కాబట్టి చచ్చినా అంత ధైర్యం చేయదు. నాకు నమ్మకం ఉంది. సరే, నువ్వంత నమ్మకంగా ఉంటే పర్లేదు. పెద్ద పాప విషయంలో జరిగిన తప్పు చిన్న పాప విషయంలో జరగకూడదనే అనుకుంటున్నాను. జరగదు చాచా. తారా గురించి నీకు తెలుసు కదా. సరే భరత్, కానీ ఆ కనిపించని శత్రువెవరో మనం త్వరగా కనిపెట్టాలి. లేదంటే మనం మరింత చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అలాగే చాచా, కనుక్కుంటాను. వాడెవడైనా సరే నా చేతులతో చంపకపోతే నా పేరు భరతే కాదు. సార్ అంటూ కానిస్టేబుల్ రావటంతో అతని వైపు చూశారు ఇద్దరు. సార్, టైం అవుతుంది. ఓకే, వస్తున్నా. కార్ తీసిపెట్టు. ఓకే సార్. చాచా, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. నాకు కొంచెం పనుంది. నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళు. అలాగే భరత్, జాగ్రత్త అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భరత్ ఆలోచిస్తూనే బయటికి వచ్చి కారులో కూర్చున్నాడు. ఎవడు వాడు? చాటుగా దెబ్బతీస్తున్నాడా? అలా అయితే ఇలా నా మీద డైరెక్ట్ అటాక్ చేసేవాడు కాదు కదా. ఒక్కడు. ఎవడా ఒక్కడు? ఎవడు? నా చేతికి దొరకాలి నా కొడక. నీకు మరో అవకాశం లేకుండా ఫినిష్ చేసేస్తాను. ఇక కట్ చేస్తే తారాకి మెలకువ రావటంతో నెమ్మదిగా కళ్ళు తెచ్చింది. తల మీద గాయం. నొప్పి పుడుతుంటే అమ్మా అంటూ గాయాన్ని తడుముకుంటూ లేచి కూర్చుంది. అవును, యాక్సిడెంట్ అయింది కదా, ఈ సూర్య ఏమైపోయాడు అనుకుంటూ గది నుంచి బయటికి పరిగెత్తింది. గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు సూర్య. తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ అతని చేతి నుంచి రక్తం కారడం గమనించింది. మోచేతి నుంచి గీసుకుపోయి చేయంతా రక్తవర్ణంగా మారిపోయింది. అదేమీ పట్టనట్టు ఫోన్ మాట్లాడుతున్న అతన్ని చూస్తూనే తల తిరగటంతో కింద కూలపడింది తార. అది గమనించిన అతను కంగారుగా తన దగ్గరికి వచ్చాడు. తారా, ఏమైంది? బ్లడ్ అంటూనే కళ్ళు మూసేసింది. అతని చేతిని చూసుకుంటూ మళ్ళీ పడిపోయింది అనుకుంటూ తనని ఎత్తుకొని సోఫాలో పడుకోబెట్టి నీళ్లు తెచ్చి మొహాన కొట్టాడు. కళ్ళు తెచ్చి నీరసంగా చూసింది అతని వైపు. మాటి మాటికి అలా పడిపోతావేంటి? నీ చేతికి బ్లడ్ చూసేసరికి కళ్ళు తిరిగాయి. క్లీన్ చేసుకుని కట్టుకోవచ్చు కదా. తమరు డాక్టర్ కదా, లేచిన తర్వాత కట్టించుకుందామని వెయిట్ చేస్తున్నా. ఏంటి, నేనా? వామ్మో, ఆ గాయం చూస్తేనే గుండె దడ పెరుగుతుంది. పద, హాస్పిటల్కి వెళ్దాం. ఏయ్, ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి తన ముందు పెట్టాడు. తనకి భయంగా ఉన్న బ్లడ్ పోతుంటే చూడలేక అది ఓపెన్ చేసి స్పిరిట్తో గాయాన్ని క్లీన్ చేస్తుంది. గాయం మీద స్పిరిట్ పెడితే ఎంత మండుతుందో తనకి తెలుసు. ఏడుస్తూ అతని వైపు చూసేసరికి అసలేమీ పట్టనట్టే మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. గాయం చూసి నాకే ఏడుపొస్తుంది, వీడు మాత్రం ఇంత కూల్గా ఉన్నాడేంటి అనుకుంటూనే మళ్ళీ గాయం వైపు చూసింది. ఆయింట్మెంట్ రాస్తున్నా ఏ రియాక్షన్ లేదు అతనిలో. వీడసలు మనిషేనా లేదంటే ప్రేతాత్మ? అసలు రియాక్షనే లేదు అనుకుంటూ అతని వైపే చూస్తుంది. టెస్ట్ చేద్దాం అనుకుంటూ గాయానికి కట్టుకట్టి అతని తొడ మీద గట్టిగా గిచ్చింది. ష్ అంటూ తన వైపు చూశాడు. ఏయ్, ఎందుకు గిల్లావు? సారీ, అది అంత పెద్ద గాయమైనా నీలో రియాక్షన్ లేకపోయేసరికి నీకు అసలు నొప్పి పుడుతుందా లేదా అని టెస్ట్ చేశాను. ఆహా, టెస్టు.
అని తను కళ్ళు చిట్లించేసరికి తన నడుం మీద గట్టిగా గిల్లాడు. ఆ అంటూ గావుకేక పెట్టి గిచ్చిన చోట రుద్దుకుంటూ కోపంగా అతని వైపు చూసింది. అంత కేక పెట్టావేంటి? మరి ఇంత గట్టిగా గిచ్చుతారా ఎవరైనా? ష్ అబ్బా మంట పుడుతుంది. ఏది చూడని అంటూ తన డ్రెస్ పట్టుకోబోతే అతని చేతిని విసిరి కొట్టింది. ఏం అవసరం లేదు అంటూ తనే టాప్ కొద్దిగా ఎత్తి చూసుకుంది. గిచ్చిన చోట ఎర్రగా కందిపోయి రక్తవర్ణంలా మారిపోయింది. వామ్మో ఇలా అయిపోయిందేంటి? అది చెయ్యా లేదంటే కొరకంచా? కొరకంచా అంటే? అంటే ఎర్రగా మండే కొలిమి అని అర్థం. హో అంటే మనమే. పోవయ్యా అంటూ లేచి వెళ్ళబోతుంటే తనని ఆపి సోఫాలో వెనక్కి పడుకోబెట్టాడు. అయోమయంగా చూస్తున్న తనని చూసి నవ్వుతూ తన టాప్ పైకెత్తబోతుంటే కంగారుగా చేయి అడ్డం పెట్టింది. తన చేతిని పక్కకి తప్పించి టాప్ని తన నాభి వరకు పైకెత్తి మచ్చపడిన చోట తడుముతూ తన కళ్ళలోకి చూస్తూ ఇలా అయితే చాలా కష్టం అంటూ ఆ మచ్చ మీద పెదవులు ఆంచాడు. అతని పెదవుల తడి కాస్త ఊరట కలిగిస్తుంటే అతని జుట్టులోకి వేళ్ళని జోనిస్తూ కళ్ళు మూసుకుంది. తనని గమనిస్తూనే పెదవులని నాభి వరకు జరిపాడు. ఈసారి తనలో పులకింత ఎక్కువై శరీరం వణుకుతుంటే కంగారుగా అతని దూరం జరిపే ప్రయత్నం చేస్తుంది. కానీ తనకి ఆ అవకాశం ఇవ్వకుండా తన చేతుల్ని అతని చేతులతో సోఫాకి అదిమి పట్టి ఒక్కసారిగా తన పైకి వచ్చేసరికి బిత్తరపోయింది తార. తన కళ్ళలోకి చూస్తూ ముందుకు వంగుతుంటే తార మొహం తిప్పుకుంది. మరుక్షణం తన బుగ్గలు వత్తి పట్టుకుంటూ అతని వైపు తిప్పుకొని పెదవులు అందుకున్నాడు. ఊపిరాడక సతమతమవుతూ నెట్టే ప్రయత్నం చేస్తుందే కానీ అతను కౌగిలి బిగించటంతో కదల్లేకపోతుంది. కన్నీళ్లతో ఉకిరి బిక్కిరి అవుతూ కళ్ళు తేలేసేసరికి తనని వదిలి లేచి కూర్చున్నాడు. గట్టిగా ఊపిరి తీసుకుంటూ అలానే అపస్మారక స్థితిలో ఉండిపోయింది తార. సూర్య కూడా చాలాసేపు అలానే ఉండిపోయాడు. పక్కకి చూసేసరికి తార ఇంకా అలానే ఉండిపోవడం గమనించి తారా అంటూ పిలిచాడు. తనలో చలనం లేదు. కంగారుగా తనని కదిపి చూశాడు. మళ్ళీ స్పృహ తప్పిందని అర్థమై తల పట్టుకున్నాడు. డామిట్, ఇది అస్తమాను పడిపోతుంది. ఇంత వీక్ పర్సన్ ఏంటి? ఇలా అయితే నా పని అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది అనుకుంటూ ఫోన్ తీసి డాక్టర్కి కాల్ చేశాడు. తనని గదిలో పడుకోబెట్టి డాక్టర్ కోసం ఎదురు చూస్తుండగా కాసేపటికి డాక్టర్ రావటంతో గదిలోకి పంపించాడు. ఆవిడ తారని టెస్ట్ చేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చి బయటికి వచ్చి సూటిగా సూర్యనే చూస్తూ అతనికి ఎదురుగా నిలబడింది. ఎలా ఉంది నందిని? తను వీక్ పర్సన్ అని ముందే చెప్పాను సూర్య. నువ్వు ఇలా హాట్గా బిహేవ్ చేస్తే తను నిన్ను తట్టుకోలేదు. బీ కేర్ఫుల్. అది కావాలని చేయలేదు, ఏదో పొరపాటుగా జరిగిపోయింది. చూడు, నువ్వు అనుకున్నది జరగాలంటే దానికి తార చాలా ముఖ్యం. ఆ విషయం గుర్తు పెట్టుకుని తనతో జాగ్రత్తగా మసులుకో. లేదంటే తను బెదిరిపోయి నీకు దూరం అయిందంటే కానివ్వను. నా పని పూర్తయ్యే వరకు తారని దూరం కానివ్వను. తను చేసిన దానికి శిక్ష అనుభవించాలి కదా. గుడ్. ప్రస్తుతానికైతే ప్రాబ్లం ఏం లేదు. భయంతో స్పృహ తప్పింది అంతే. కాసేపట్లో మెలకు వస్తుంది. తను బెదిరిపోకుండా నీ నుంచి దూరంగా కాకుండా ఏం చేస్తావో అది చెయ్యి. బట్ తను మిస్ కాకూడదు. టేక్ కేర్ ఆఫ్ హర్. ఇక నుంచి జాగ్రత్తగా డీల్ చేస్తాను. నువ్వు వెళ్ళు. తను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గదిలోకి వచ్చాడు. తన మొహంలో భయం క్లియర్గా కనిపిస్తుంటే నవ్వుకుంటూ తన వైపే చూస్తున్నాడు. ముందు ముందు నేనేంటో నీకు బాగా అర్థమవుతుంది నెమలి. అప్పటి వరకు నా ప్రేమలో మునిగి తేలుతూనే ఉంటావు. నీ సంతోషం, బాధ, నొప్పి అన్నీ నావే. బీ రెడీ టు ఫేస్. తనలో తనే అనుకుంటూ బయటికి వచ్చి కూర్చున్నాడు. తారాకి మెలుగు వచ్చేసరికి సూర్య కోపంగా తన వైపే చూస్తూ కనిపించాడు. తనకేమీ అర్థం కాక అయోమయంగా చూస్తూనే లేచి కూర్చుంది. ఏంటి అలా చూస్తున్నాడు అనుకుంటూనే ఏమైంది అని అడిగింది. ఏం లేదు, పద మీ హాస్టల్ దగ్గర దింపేస్తాను అంటూ గది నుంచి బయటికి నడిచాడు సూర్య. యాక్చువల్లీ నేనే కదా కోపడాలి, రివర్స్లో వీడే కోపం చూపిస్తున్నాడేంటి అనుకుంటూ బెడ్ దిగి అతను వెంటే వస్తూ సూర్య అని పిలిచింది. అతను ఆగేసరికి అతని ఎదురుగా వదిలి నిలబడింది. ఇదేమైనా బాగుందా చెప్పు? చేయాల్సిందంతా నువ్వు చేసి నువ్వే కోపడతావేంటి? ఈ విషయంలో మాత్రం నీకు కోపడే రైట్స్ లేవు. అది కేవలం నా హక్కు. ఏయ్, అసలే తిక్కరిగున్నాను, ఇంకా కిర్రెక్కిచ్చక పద. అరే, అసలెందుకు కోపడుతున్నావు నువ్వు? నువ్వే కదా. అవును నేనే, అంతా నేనే చేశాను. నువ్వు ఐ లవ్ యూ చెప్తే వెంట పడ్డానని నీకు అలసైపోయాను కదా. నేను అనాల్సినవి కూడా నువ్వే అనేస్తుంటే నేనేం చేయాలి చెప్పు? ఏమీ చేయక్కర్లేదు. ఒక విషయం నాకు బాగా అర్థమైంది. ఏదో టైంపాస్కి నాతో తిరుగుతున్నావే కానీ నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదని నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఏమైంది? ఏమైందా?
ఏమైందని అడుగుతున్నావా? ఏం చేశావో నీకు తెలీదా అంటూ తన మీదకి వస్తుంటే గుడ్లు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉండిపోయింది తార. సూర్య, సూర్య, ఒక్క నిమిషం. నాదసలే మట్టి బుర్ర అని అందరూ అంటూ ఉంటారు. నిజంగా నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావటం లేదు. ప్లీజ్ ఇలా టెన్షన్తో నన్ను చంపకుండా డైరెక్ట్గా విషయం ఏంటో చెప్పవా? సరే, డైరెక్ట్గానే అడుగుతున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అంటూ సూటిగా తన కళ్ళలోకి చూస్తూ అడిగాడు. అంటే అంటే ఇలా సూటిగా అడిగితే ఎలా? నాకే ఇంకా క్లారిటీ రాలేదు. మంచిది, ఇక రావాల్సిన అవసరం కూడా లేదు. నాకు క్లారిటీ వచ్చింది కదా, పద. అరే, పద పద అంటే ఇప్పుడేమైందని అంత సీరియస్ అవుతున్నావు నా మీద? అంటే నన్ను వదిలేస్తున్నావా? అవును, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు నేను పట్టుకొని వేలాడలేను కదా. ఈ మాట ఇప్పుడు కాదు, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను వద్దు అన్నాను కదా, అప్పుడు చెప్పుండాల్సింది. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక కాదు. ఏం చేయను, ఇంత దూరం వచ్చాక కానీ అర్థం కాలేదు నాకు కూడా. అలాగే ఇప్పుడేం అర్థమైంది? ఆ విషయం చెప్పు ముందు. నేను పెట్టే ముద్దునే నువ్వు ఫీల్ అవ్వలేకపోతున్నావు, ఇక నా లవ్ నేం ఫీల్ అవుతావు చెప్పు? చిన్న ముద్దుకే పడిపోతున్నావంటే నీకు నా మీద ఏ ఫీలింగ్ లేదనే కదా అర్థం. నిజంగా లవ్ చేస్తే నాకు నీ మీద కలుగుతున్న ఫీలింగ్సే నీకు నా మీద కలిగేవి. నువ్వు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ ఇలాంటివన్నీ నాకు కొత్త. మొదట నువ్వు వెంట పడుతుంటే భయం వేసింది, కానీ నీతో ఉంటే నాతో నేనున్నట్టుగానే ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఇదంతా ఏంటి అనేది నాకు కూడా తెలియడం లేదు. నాకు కొంచెం టైం ఇవ్వు. ఏం అవసరం లేదు. ఇంకా ముందుకు వెళ్ళి నన్ను నేను ఇంకా బాధపెట్టుకోలేను. ఇట్స్ ఓవర్. ఇక నిన్ను కలవటం, మాట్లాడటం లాంటివి చేయను, ఓకే అంటూ తన చేయి పట్టుకొని బయటికి లాక్కొచ్చి కారులో కూర్చోబెట్టాడు. తార కంగారుగా అతన్ని చూస్తోంది. సూర్య డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. తనకేం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. భయంగా అతన్నే చూస్తూ కూర్చుంది. తన హాస్టల్ రావడంతో కార్ ఆపాడు. కార్ దిగిన తను సూర్య ఏమైనా మాట్లాడతాడో ఏమో అని అతని వైపు చూసింది. కానీ అదేమీ పట్టనట్టే కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు అతను. తార మనసులో సంఘర్షణ మొదలైంది. భారంగా పడుతున్న అడుగులతో గదికి చేరిన తనని చూస్తూ తన ఫ్రెండ్స్ అంతా, ఈరోజు ఏం చేశాడే నీ చిలిపి కృష్ణుడు అంటూ దగ్గరికి చేరారు. తను ముభావంగా ఉండేసరికి తనని గమనించిన వాళ్ళకి తన నుదుటి మీద చిన్న దెబ్బ కనిపించేసరికి అందరూ కంగారుగా ఏమైంది అని అడిగారు. తను ఏం లేదని తలూపి టెర్రస్ మీదకి వెళ్ళిపోయింది. ఏమైంది దీనికి? ఉదయం గెలుక్కుంటూ మరీ వెళ్ళింది, ఇప్పుడేంటి ఇలా డీలా పడిపోయింది? ఏమో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకెలా తెలుస్తుంది? కాసేపు ఆగితే అదే చెప్తుందిలే. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. తనకి అలవాటైన ఒంటరితనం కూడా ఈరోజు కొత్తగా వేధిస్తుంటే ఏదో తెలియని బాధతో ఏడుస్తూ కూర్చుంది తార. తను ఎంతసేపటికి కిందకి రాకపోయేసరికి తన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఏడుస్తూ కనిపించింది తార. దాంతో కంగారుగా తన దగ్గరికి వచ్చారు వాళ్ళంతా. ఏయ్ తారా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమో, ఎందుకో ఏడుపు వస్తుంది. తెలియకుండా ఎవరైనా ఏడుస్తారా? అసలేం జరిగింది? సూర్యతో ఏమైనా గొడవ పడ్డావా? ఏమో, గొడవ జరిగిందో లేదో తెలీదు, కానీ సూర్య మాత్రం ఇక నన్ను కలవనని, నాతో మాట్లాడనని చెప్పాడు. అదేంటి, వద్దంటే వెంటపడ్డాడు, ఇప్పుడెందుకు ఇలా అంటున్నాడు? నాకు అతని మీద ఏ ఫీలింగ్ లేదంట. నేను టైంపాస్కి అతనితో తిరుగుతున్నాను కానీ అతన్ని ప్రేమించడం లేదంట. ఇంకా చాలా అన్నాడు. ఇట్స్ ఓవర్ అని కూడా అన్నాడు. నాకు ఏడుపు వస్తుంది. అయినా ఊరికే ఎందుకు అలా అంటాడు? నువ్వేమైనా అన్నావా? ఈ దెబ్బలే తగిలింది. అది వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత నన్ను ఇంటికి తీసుకువెళ్ళి అంటూ చెప్పబోతూ ఆగిపోయింది. లవర్స్ మధ్య జరిగినవి ఎవరికీ చెప్పకూడదని సూర్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి తనకి. దాంతో సైలెంట్ అయిపోయింది. చెప్పు, ఆ తర్వాత? అది ఏం లేదే, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాను. నాకు తెలీదు, కొంచెం టైం ఇవ్వు అంటే సీరియస్ అయ్యి ఇట్స్ ఓవర్ అని నన్ను ఇక్కడ దింపేసి వెళ్ళిపోయాడు, అంతే. అవునా? అయినా వాడి మీద ఇష్టం లేకుండానే వాడితో కలిసి తిరుగుతున్నావా? వాడు అడిగినప్పుడు ఇష్టమే అని చెప్పొచ్చు కదా. మీకేం తెలుస్తుంది నా బాధ? నేనేమీ చెప్పకుండానే చాలా చేస్తున్నాడు. ఇక చెప్పానంటే ఎంత దూరం వెళ్తాడో అని నా భయం నాది అని మనసులోనే అనుకుంటుంది తార. నిజం చెప్పు, వాడంటే ఇష్టం లేదా నీకు? ఇష్టమే, కానీ ఎందుకో భయంగా కూడా ఉంది. ఇష్టం ఉన్నప్పుడు భయాన్ని పక్కన పెట్టాలి తారా. ఏయ్, ఊరికే దానికి బ్రెయిన్ వాష్ చేయకండి. అసలే వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ చాలా తేడా అని చెప్పింది. దాని నెత్తి మీదకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం అవసరమా? తారా, వాడిని వదిలించుకోవాలనే కదా అనుకున్నావు. ఇప్పుడు వాడంతట వాడే వదిలేశాడు. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే, లేదంటే తర్వాత నువ్వు బాధపడాలి, వాడు బాధపడాలి అని చెప్పింది చిత్ర. తారా ఏమీ మాట్లాడకుండా మౌనంగా కిందకి వెళ్ళిపోయింది. ఏంటి అలా చెప్పావు? అది సూర్యని ఇష్టపడుతుందని ఆ విషయం నీకు అర్థం కావడం లేదా? అర్థమైంది.
అందుకే వద్దని చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో పరిస్థితులుంటో మనకు తెలీదు. వాళ్ళ నాన్న ఫోన్ చేస్తేనే బెదిరిపోతుంది. అలాంటిది దాని ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పగలదా? పోనీ పారిపోయి సంతోషంగా ఉంటుందిలే అనుకోవటానికి లేదు. అది చాలా భయస్తురాలు. ఈ ప్రేమ మాయలో పడి ఎటూ కాకుండా పోతుందని నా భయం. అదీ నిజమే. తార అంత డేర్ చేయలేదు. సూర్యతో రిలేషన్ ఇంకా ముందుకు వెళ్తే ఇద్దరూ బాధపడాలి. దానికంటే ఇక్కడే బ్రేక్ పడటం బెటర్. సరే పదండి. ముందు దాన్ని నార్మల్ మూడ్లోకి తీసుకురావాలి. సూర్య స్మోక్ చేస్తూ ఎర్రబారిన కళ్ళతో అతన్ని కాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తిని చూస్తున్నాడు. ఆయన భయంతో వణుకుతూనే, సారీ సాబ్, మావాడు మీ విషయంలో తెలియక తప్పు చేశాడు. ఇంకోసారి మీ జోలికి గాని ఆ పిల్ల జోలికి గాని రాకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి. సరే క్షమిస్తాను. కానీ వాడు ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు. వాడి స్టడీస్ డిస్టర్బ్ కాకుండా వేరే సిటీకి షిఫ్ట్ చేయిస్తాను. వాడిని తీసుకొని పో అని సూర్య గద్దించేసరికి ఆయన సరే అంటూ తలూపి బయటికి పారిపోయాడు. సిగరెట్ పక్కన పడేసి ఆలోచిస్తున్న అతను ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ వైపు చూస్తూ దానిలో నందిని నంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు నందిని, ఏం చేశావు నువ్వు? తారాతో బ్రేకప్ చెప్పావంట, నిజమేనా? నీకెలా తెలుసు? తను తన ఫ్రెండ్స్తో చెప్తుంటే విన్నాను. వాళ్ళంతా తనకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేశావు? కారణం లేకుండా నేనేమీ చేయనని నీకు తెలుసు కదా. దానికి కారణం ఉంది. ఇన్ని రోజులు నేను చూపించిన కేరింగ్కి తన మనసు ఎప్పుడో మెల్ట్ అయింది. కానీ తన నేచర్ వల్ల బయట పెట్టలేకపోతుంది. అందుకే రివర్స్ గేర్ వేశాను. ఎన్ని రోజులు వెంట తిరిగిన ప్రేమ సడన్గా దూరం అయ్యేసరికి తట్టుకోలేక తనే స్వయంగా నన్ను వెతుకుంటూ వస్తుంది. అంత నమ్మకం ఏంటి? ఎందుకంటే తను నన్ను ప్రేమిస్తుంది. ఖచ్చితంగా ఈ దూరాన్ని భరించలేదు. అది కాదు సూర్య, ఇక్కడ తన ఫ్రెండ్స్ అంతా ఇదంతా వద్దు అని తనకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. తను వద్దానికి దూరంగా ఉండిపోతే? అలా జరగదు. ఒకవేళ అలా జరిగితే ఏం చేయాలో కూడా నా దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీగా ఉంది. అంతా నేను చూసుకుంటాను. నువ్వు తారాని గమనిస్తుండు చాలు. సరే. ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు సూర్య. ఇంతకు మించి వెయిట్ చేయడం నా వల్ల కాదు తారా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా పని ముగించుకోవాలి. ఈసారి నీ అంతట నువ్వే నా వలలో చిక్కుకోబోతున్నావు అని తనలో తానే అనుకుంటూ నవ్వుకుంటాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.